హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ కర్రీ. జనరల్గా చికెన్ కర్రీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చూపించబోయే ఈ చికెన్ కర్రీ ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ రెసిపీ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఇలానే ఒక 2-3 మినిట్స్ చేస్తే ఆ పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. తర్వాత ముందుగా మనం వాష్ చేసుకున్న చికెన్ని వేసి కొంచెం కల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కల్లుప్పు ఎందుకు వేసానంటే గ్రేవీలోకి చాలా టేస్ట్గా బాగుంటుంది. సో అందుకని కల్లుప్పు వేసాను. మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా మిశ్రమాన్ని కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఈ 3 వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.